కర్కాటక రాశి వాళ్ళకి. కర్కాటక రాశి యొక్క నక్షత్రాలు పునర్వసు యొక్క 4వ పాదము మరియు పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు ఆశ్లేష నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ యొక్క గ్రహస్థితి ప్రకారం ఈ వారమంతా కూడా చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తుంది. మీకు గత వారం కంటే అనుకూలించేటువంటి గ్రహాల సంఖ్య కొంత పెరిగినది. ఆ యొక్క రవి బలం కూడా ఈ వారం మీకు పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దానివల్ల సౌఖ్యవంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. ఈ వారమంతా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ వారంతో మీకు తొలగిపోతాయి. మరియు కష్టసాధ్యంగా గడిచినటువంటి గత వారాలన్నీ కూడా అవన్నీ కూడా తొలగిపోయి ఈ వారం చాలా అభివృద్ధిలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. జీవన గమనంలో కూడా మీకు మార్పులు చూస్తారు. మరియు అనారోగ్య సమస్యలన్నిటినూ కూడా బయటపడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు ఆర్థికపరమైనటువంటి విషయాలన్నీ కూడా పరిష్కారమై మీకు ఆర్థిక అభివృద్ధి కూడా జరుగుతుంది మీకు. మరియు కుటుంబంలో ఉన్నటువంటి ఈ యొక్క గత వారంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా సానుకూలమైపోయి ఈ వారం అంతా కూడా చాలా సౌఖ్యంగా ఉండే అవకాశం కుటుంబ సభ్యులకు మీకు కనిపిస్తూ ఉంది. మరియు కొంత గత వారంలో మీరు అనుకున్నటువంటి పనులు ఏవైతే చేయలేకపోయారో అవన్నీ కూడా ఈ వారంలో మీరు సంకల్పించుకున్నట్టయితే ఇవన్నీ కూడా పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఆత్మవిశ్వాసంతో ఉండి ఇది నేను చేయగలుగుతాను, ఈ పని సులువుగా చేస్తాను అని అనుకుంటే ఈ వారం మీరు అవన్నీ కూడా పూర్తి చేస్తారు. ఈ వారంలో ఆర్థిక పరిస్థితి కూడా మీకు ఈ వారం పెరుగుతుంది. ఆర్థికంగా చాలా బాగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు మీరు కోల్పోయినటువంటి ధనం ఏదైతే ఉందో అది ఈ వారం మీకు చేతికందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగ మరియు వ్యాపారాలు విషయంలో కూడా మీ స్థితిగతులన్నీ కూడా కొంత మెరుగుపడతాయి. మరియు అన్ని విధాలా కూడా చాలా మంచి కాలం ఈ వారమంతా కూడా. కాబట్టి ఉద్యోగాలకు కానీ వ్యాపార విషయంలో కానీ మంచి మంచి నిర్ణయాలు తీసుకొని వాటిలో పురోభివృద్ధి పొందుతారు మీరు. మరియు విద్యార్థులకు కూడా చాలా అనుకూల విదేశీ యానాలకు కానీ ఇక్కడ చదువుకునే వాళ్ళకు కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా చాలా సానుకూలమైనటువంటి ఫలితాలే ఈ వారం మీకు గోచరిస్తూ ఉన్నాయి. అయినా సరే ఇంకేవైనా సరే గ్రహ దోషాలు మీకు కనిపించినట్టయితే లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేసినట్టయితే అనుకూల ఫలితాలు పెరిగే అవకాశాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. అదృష్ట సంఖ్య 8.